ప్రైవేట్ వర్సిటీల సవరణ బిల్లు పాస్ అట. రేపు అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై చర్చ. ఇక రేపైనా వస్తారా లేదా రేపు డుమ్మా కొడతారా అనేది తెలియాలి ఇక. ఎందుకంటే హిల్ట్ పాలసీ మీద బీఆర్ఎస్ వాళ్ళు చేసినన్ని ఆరోపణలు, బీఆర్ఎస్ వాళ్ళు చేసినన్ని పెట్టినన్ని ప్రెస్ మీట్లు ఇప్పటిదాకా ఎవరు పెట్టుండ్రు హిల్ట్ పాలసీ మీద జరిగిన డిస్కషన్లో. మరి రేపైనా మరి బీఆర్ఎస్ వాళ్ళు వస్తారా, వచ్చి దీని మీద ఏమన్నా డిస్కషన్ చేస్తారంటే ఇక క్వశ్చన్ మార్క్ అది. మరి ఇక అందశ్రీ కుమారుడికి ఉద్యోగం అంట. 2 పంచాయతీరాజ్ సవరణ బిల్లులకు ఆమోదం. రాష్ట్రంలో తాత్కాలిక, ఆడ్ హ్యాక్, అలాగే పార్ట్ టైం, డైలీ వేస్, ఎన్ఎంఆర్ అందశ్రీ కుమారుడి ఉద్యోగం. 2 పంచాయతీ రాజ్ సవరణ బిల్లులకు ఆమోదం అంట. రాష్ట్రంలో తాత్కాలిక, హండ్ హాక్, అలాగే పార్ట్ టైం, డైలీ వేస్, ఎన్ఎంఆర్ కాంటిజెంట్ విధానంలో అపాయింట్మెంట్ అయిన ఉద్యోగులకు రెగ్యులరైజ్ అయిన తేదీ నుంచే అన్ని రకాల బెనిఫిట్స్ అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందట. ఇందుకు సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ నియామకాల క్రమబద్ధీకరణ, అలాగే సిబ్బంది తీరు, వేతన స్వరూపం 1994 చట్ట సవరణకు చెందిన బిల్లును శాసనసభ శనివారం ఆమోదించింది. జై జై హే తెలంగాణ గీతం ద్వారా రాష్ట్ర ప్రజలను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించిన అందశ్రీ సేవలను ప్రభుత్వం గుర్తించింది. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. దీనికోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ నియామకాల క్రమబద్ధీకరణ, సిబ్బంది తీరు, వేతన స్వరూపం 1994 చట్ట సవరణకు చెందిన బిల్లును శాసనసభ శనివారం ఆమోదించింది. ఈ 2 బిల్లులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవత్వంతో ప్రభుత్వం అందశ్రీ కుటుంబాన్ని ఆదుకోవడంలో బాధ్యతగా భావించి వారి కుమారుడు దత్తా సాయికి ఉన్నత విద్యాశాఖలో డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించినట్లు తెలిపారు. 25 నవంబర్ 2025న ఆర్డినెన్స్ 7 ద్వారా ఉద్యోగ నియామకం చేశామని, ఆ ఆర్డినెన్స్ ఇప్పుడు అందరితో ఏకగ్రీవంగా ఆమోదించుకోవడం హర్షణీయమని ఆయన తెలిపారు. ఏదైనా ఆయనకి తగ్గ గౌరవం ప్రభుత్వం ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. అందశ్రీకి సంబంధించిన విషయంలో అయితే ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయొచ్చు ప్రతి విషయంలో కూడా. సో ఈరోజు అందశ్రీ గారి కుమారునికి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది గవర్నమెంట్. సో ఏదైనా కానీ ఈ విషయంలో అయితే గవర్నమెంట్ కొంత ముందంజలో ఉందనుకోవచ్చు. ఎందుకంటే తగిన గౌరవం ఇచ్చినట్టుగానే కనపడతా ఉంది అన్ని విధాలుగా.